నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము యోనా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. దేవుని యొక్క వాక్యములో యోనా జీవితంలో ఉన్న సంగతులను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యోనా దేవుని సేవకుడు. దేవుడు చెప్పిన పని చేయకుండా వేరే ప్రాంతానికి, దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమంటే వేరే ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళినట్లుగా వాక్యము తెలియజేస్తున్నది. యోనా దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు మొట్టమొదట నిరాకరించాడు. మనందరి జీవితాల్లో ఇది వాస్తవము కాదా? అయితే దేవుడు యోనాను తిరిగి ఆలోచింపచేసి అతన్ని విడిపించాడు. సముద్రపు లోతుల్లో నుండి యోనా బయటికి వచ్చాడు, కానీ అతని హృదయములో నిజమైన మార్పు రాలేదు. అతని హృదయము ఇంకను ఒక విరిగి నలిగిన హృదయము కాదు. ఎందుకనగా అతను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఈ పుస్తకములోని చివరి అధ్యాయాలు మనకు తెలుపుతున్నాయి. అయితే తన చిత్తానికి ఎదురీదే వారిని దేవుని శక్తి అనగొడుతుందని మాత్రము అతడు అనుభవపూర్వకముగా తెలుసుకున్నాడు. తన వారిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టడని, తన నుండి వారిని దూరముగా ఎన్నటికీ ఆయన త్రోసివేయడని కూడా అతడు తెలుసుకున్నాడు. యోనా బంధకముల సమయములో ఆ గొప్ప మత్స్యము నిమ్మళముగా ఒక చోట విశ్రాంతి తీసుకుని ఉంటుందని మనం ఊహించరాదు. సృష్టికర్త కళ్ళు ఆ సమయంలో దాన్ని చూస్తూ ఉన్నాయి. యోనా ఎక్కడ ఉండాలని ఆయన ఆశించాడో అక్కడ అతన్ని వదిలేందుకు ఆ మత్స్యము నడిపించబడుతుంది. బైబిల్ గ్రంథములో స్థానము సంపాదించిన ఆ విధేయత జీవి తనకివ్వబడిన సృష్టికర్త సూచనల్ని చక్కగా పాటిస్తుంది. ఈ జీవి మాత్రమే కాదు, దేవునిచే ఆజ్ఞాపించబడిన జీవులన్నీ ఆయన సూచనలు తూచా తప్పకుండా పాటించాయి. ప్రభువైన యేసు ఈ లోకములో జీవించిన సమయములో ఒక షెకేలును తన కడుపులో కలిగి ఉన్న ఒక చేపను కోరుకున్నాడు. వేరొక చేప కాదు, కానీ ఆయన ఆశించిన చేప మాత్రమే పేతురు గాలానికి చిక్కింది. మునుపెన్నడూ ఏ వ్యక్తి అధిరోహించని ఒక గాడిద పిల్ల విధేయత పూర్వకముగా యెరూషలేము వీధుల గుండా ప్రభువుని మోసుకు వెళ్ళింది. అదే విధముగా ఓడలో నుండి యోనా సముద్రములో పడవేయబడే సమయానికి ఈ సముద్ర జీవి తనకు ఆజ్ఞాపించబడిన విధముగా ఆ ఓడ యొద్ద సిద్ధముగా ఉంది. దేవుడు తనకు ఆజ్ఞాపించిన సమయం వరకు అతన్ని తన కడుపులో భద్రముగా సంరక్షించింది. దేవుడు నిర్ణయించిన సమయములోను, ఆయన ఆజ్ఞాపించిన సమయములోను అతన్ని విడిచిపెట్టింది. అయ్యో, భూమి మీద ఉన్న జీవులన్నిటిలో ఆశ్రయించబడిన జీవి అయిన మానవుడు తన సృష్టికర్తకు ప్రధాన తిరుగుబాటుదారుడయ్యాడు. మనం ఎక్కడ ఉండాలని దేవుడు ఆశిస్తాడో అక్కడ మనం ఉండటం వల్ల
మనము దేవునికి ఉపయోగకరముగా ఉంటాం. మనం ఏం చేయాలని ఆయన కోరుకుంటాడో దాన్ని మనము చేయటము దేవునికి ఉపయోగకరం. మనం ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు. యోనా నినివేలో ఉండాలని దేవుడు ఆశించాడు. నువ్వెక్కడ ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. మనము సరైన సమయంలో సరైన స్థలములో ఉన్నప్పటికీ ఆయన చిత్త ప్రకారము మనము చెప్పేందుకు చేసేందుకు మనకు ఆత్మ నడిపింపు అవసరము. మనకు ఈ సత్యము తప్పక తెలిసి ఉండవచ్చు. అయితే ఈ సత్యాన్ని కార్యరూపంలో పెట్టడం మనకు తప్పక అవసరము. నిజముగా యోనా తన జీవితంలో దేవుని మాట వినకపోవటం వలన ఎంత ప్రమాదాన్ని తెచ్చుకున్నాడు. దేవుని మాట వినకపోవటం వల్ల మరి ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తాయో యోనా జీవితము తేటగా తెలియజేస్తున్నది. దేవుడు మన పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మన పట్ల ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. కానీ మనము దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ప్రణాళికలను పక్కన పెట్టి మన సొంత మార్గములో ప్రయాణం చేస్తూ ఉంటాం. సొంత ఆలోచనలతో పరిగెత్తుతూ ఉంటాం. చాలాసార్లు ఓడిపోయిన వ్యక్తులుగా మన జీవితాల్లో కనిపిస్తూ ఉన్నది. చాలాసార్లు ఓటమి పాలయ్యాం, సిగ్గు కలిగిన వారిగా జీవించాం. కాబట్టి ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, ఈ సృష్టిలో ఉన్న మరి పక్షులు, జంతువులు అవన్నీ కూడా దేవునికి విధేయత చూపిస్తున్నాయి. దేవుని మాటకు విధేయత కలిగి జీవిస్తూ ఉన్నాయి. ఆయన స్వరూపములో సృష్టించబడిన మనము అనేక సార్లు అవిధేయత మార్గములో జీవిస్తూ ఉన్నాం. ఎక్కడ మనము దేవుని దుఃఖపరుస్తూ ఉన్నాం, ఎక్కడ మన జీవితాల ద్వారా దేవునికి అవమానం కలుగుతుంది. మనము ఆలోచన చేయాలి. మన అవిధేయత మనకే కాదు, అనేకులకు నష్టాన్ని కలగజేస్తుంది. మరి ముఖ్యముగా దేవునికి అవమానం తెస్తుంది. కాబట్టి మనమందరము దేవుని యొక్క మాటకు లోబడి విధేయత కలిగి ఆయన మహిమపర్దాం, ఆయన కొరకు జీవిద్దాం. దేవుడు అలాంటి కృపనిచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మంచి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యోనా జీవితంలో నుంచి మాకు తెలియజేసిన అద్భుతమైన మాటలను బట్టి స్తోత్రాలు. యోనా నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీషు పట్టణానికి పారిపోయిన విషయాన్ని, అతడు సముద్ర గర్భములో వేయబడిన విషయాన్ని, అయా మనకున్న మత్స్యం అతన్ని మింగివేయటాన్ని, ఆ విషయాన్ని మాకు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు. నీ మాట వినకుండా దూరముగా వెళ్ళటం ద్వారా ఎంత నష్టాన్ని తెచ్చుకున్నాడో, ఎంత బాధను తెచ్చుకున్నాడో అన్న విషయాన్ని మాకు తేటగా తెలియజేసినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, మరి అతని పట్ల నువ్వు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి చేపను వాడుకున్నావు. ప్రభువుని స్తోత్రాలు. ఆ యొక్క మత్స్యము అతన్ని ఆ దేవుడు మీరు చెప్పినట్లుగా ఆ యొక్క అయా మరి సముద్రపు ఒడ్డున అయా కక్కి వేసినప్పుడు అయా మరి ప్రభువా, మరి ఆ వ్యక్తి మళ్ళీ వెళ్ళి ఆ నినివే పట్టణానికి వెళ్ళి అయా నీ వాక్యాన్ని చెప్పడానికి పూనుకున్న విషయాన్ని బట్టి స్తోత్రాలు. నిజముగా మా జీవితాల్లో కూడా నీ మాటకు లోబడే కృప దయచేయండి. నీ మాటకు విధేయత చూపించే కృప దయచేయండి. నీ యొక్క మాటకు విధేయత చూపిస్తూ నిన్ను మహిమపరిచే బిడ్డలముగా నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యం ఇచ్చిన ప్రతి సహోదరిని, సహోదరులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, అవిధేయత మార్గంలో జీవిస్తున్నా అయ్యా నీ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా సరిచేసుకొని పశ్చాత్తాపడి ప్రభువా విధేయత కలిగి నీ మాట విని చక్కని సేవ చేయటానికి
నేను మయపరచడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. మా దేశాన్ని, మా దేశంలో ఉన్న ప్రజలను అయ్యా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.